జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత ఇష్యూ ఏంటి సార్? జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత ఇష్యూ ఇష్యూ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇష్యూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు మొదట, కానీ ఒక తను ఆర్గనైజ్ చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఈవెంట్కి సంబంధించి ఈమె కొన్ని మాటలు, వివాదాస్పద మాటలు మాట్లాడింది. దాంతో ఆయన మాధవీలత గురించి మాట్లాడాడు. ఈ మధ్యలో ఇంకొక ఆమె యామిని శర్మ అని, ఆమె కూడా బీజేపీయే, మాధవీలత బీజేపీయే. ఈ బీజేపీతో పాటు కలిసి నడుస్తున్న టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి అలా మాట్లాడడం వెనక ఇవాళ కొత్తగా ఏం కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి అలా మాట్లాడడం అనేకేళ్లుగా జేసీ కుటుంబం, జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, మొత్తం ఆయన కుటుంబం ఫ్యాక్షన్ గొడవలకు ప్రసిద్ధి. అసలు అనంతపురం జిల్లాలో, రాయలసీమలో ఒకప్పుడు బాగా ఫ్యాక్షన్ ఉండేది. దాని మీద ఆధారపడి చాలా సినిమాలు కూడా వచ్చాయి. బాలకృష్ణ అయితే అలాంటి సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యాడు. దాదాపు రాయలసీమలో ఉన్న చాలామంది ఫ్యాక్షనిజంలోకి దిగిపోయి చాలామంది చనిపోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. కొంతమంది ఫ్యాక్షనిస్ట్ నాయకులు బాగా సంపాదించుకున్నారు, బాగా స్థిరపడ్డారు. రెండు రకాలుగా ఉంది. ఫ్యాక్షనిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చి బాగా సెటిల్ అయిన కుటుంబం జేసీ కుటుంబం. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అన్న జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా పనిచేసినారు. చాలా సీనియర్ ఆయన. అసెంబ్లీలో కూడా అద్భుతమైన స్పీచ్లు ఇచ్చేవాడు. కానీ తాడిపత్రికి వెళ్ళేసరికి మాత్రం వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ రాజకీయాలు మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాల మాదిరిగానే ఉంటాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వింటే కొంత జేసీ దివాకర్ రెడ్డి నయం మాటలు కొంత సాఫ్ట్గా ఉంటాయి. వాళ్ళ తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వింటే ఫక్త్ ఫ్యాక్షనిస్ట్ నాయకుడు మాట్లాడే మాటలుగా, కొడతాం చంపుతాం అనే పద్ధతిలోనే ఆయన మాట్లాడతాడు. వాళ్లకు ఒకవైపు రాజకీయాలున్నాయి, ఇంకో బిజినెస్ ఉంది. ట్రావెల్ బిజినెస్ నడిపిస్తారు వాళ్ళు. దివాకర్ ట్రావెల్స్ వాళ్ళదే ట్రావెల్ బిజినెస్ ఉంది. ట్రావెల్ బిజినెస్కి సంబంధించి గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గొడవలైనవి. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు జగన్ మీద. ఆయన బస్సులన్నింటినీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపేశాడు అనేక కారణాలతో. ఆపేయడంతో ఆయన జగన్ మీద కూడా ఈ విధంగా విరుచుకుపడ్డాడు. జగన్ మీద, మాధవీలత మీదనో ఇంకొకళ్ళ మీదనో కాదు, ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన ఆ విధంగానే మాట్లాడు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆ విధంగానే మాట్లాడతాడు. మొన్న మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఏదో అందరి గురించి మాట్లాడడం కాకుండా స్త్రీలను చాలా కించపరిచే విధంగా, స్త్రీలను మాధవీలతను కించపరచడం అనే ఒకే ఒక బీజేపీ నాయకురాలు మాధవీలతను కించపరచడము, విమర్శించడము కాదు. అక్కడ స్త్రీలనే కించపరిచే విధంగా మాట్లాడాడు. మాధవీలత గతంలో సినిమా యాక్టర్. ఆమె సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది, ఆమె ఫోటోలు ఎలా ఉంటాయి, ఆమె వీడియోలు ఎలా ఉంటాయి అని ఇంకా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలా చాలా మాట్లాడాడు. రాజకీయ నాయకుడు అయ్యుండి, మున్సిపల్ చైర్మన్ అయ్యుండి, వాళ్ళ అన్న ఒకప్పుడు మంత్రిగా చాలా కాలం పనిచేసి ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఒక స్త్రీ విషయంలో చాలా అన్యాయమైంది. ఇది ఆ విధంగా మాట్లాడడం కొత్త కాదు. అలా మాట్లాడి ఇప్పటివరకు ఆయన ఎవరు ఏం చేయలేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడాడు. కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయలేదు. టీడీపీలో ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నాం. టీడీపీ నాయకత్వం ఏం చేయలేదు. ప్రభుత్వాలు కూడా ఆయనను ఏమి చేయలేకపోతున్నాయి. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నా, చేయదలుచుకోలేదా? అస్పష్టత రావాల్సి ఉంది. వాళ్ళకు ఉంది ఆ స్పష్టత, మనకు రావాల్సి ఉంది, ప్రజలకు రావాల్సి ఉంది. ఆ విధంగా ఆయన ప్రవర్తన, ఆయన మొత్తం ఆయన అనుచర వర్గం వాళ్ళందరి ప్రవర్తన, అనేక దాడులు, హింసాత్మక సంఘటనలు, ఈయనకు వ్యతిరేక గుంపు వైసీపీలో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు అనేక గొడవలు జరుగుతుంటాయి. కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడేది మాత్రం ఈయన ప్రసిద్ధి దానికి. ఆ విధంగా మాధవీలత మీద మాట్లాడడం చాలా అన్యాయమైంది, చాలా దుర్మార్గమైంది ఒక స్త్రీకి సంబంధించి.
అయితే ఇక్కడ ఈయన మాటలను ఎంత సీరియస్గా మనం ఖండిస్తామో, ఈయన మాటల పట్ల ఎంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉందో, అదేవిధంగా మాధవీలత మాటల పట్ల కూడా విమర్శనాత్మకంగా మాటలను కూడా విమర్శనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్గా జరిగింది ఏంటి? న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తాడిపత్రిలో మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు జేసీ పార్కులో. ఆర్గనైజ్ చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ వాళ్ళ సభ్యులు, వాళ్ళ అనుచరులు ఆర్గనైజ్ చేశారు. ఓన్లీ స్త్రీల కోసం మాత్రమే ఆర్గనైజ్ చేశారు. ఆ రోజు నైట్ ఆ ఈవెంట్లో స్త్రీలు ఎంజాయ్ చేస్తారు, అంటే పాటలు, డ్యాన్సులు ఇవి అలాంటివన్నీ ఉంటాయి. స్త్రీలు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, దానికోసం ఈవెంట్. ఆ ఈవెంట్ అలా రాత్రిపూట స్త్రీలకు మాత్రం ఏర్పాటు చేయడం మాధవీలతకు నచ్చలేదు. బీజేపీ నాయకురాలు, ఒకప్పటి సినిమా యాక్టర్, హీరోయిన్, టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు బీజేపీ నాయకురాలు మాధవీలతకు నచ్చలేదు. ఆమె ఏమన్నది? అర్ధరాత్రి మహిళలు ఈ విధంగా ఈ ప్రోగ్రాంలు చేయడం వల్ల గంజాయి బ్యాచ్లు ఉంటాయి చుట్టూ, ఆ గంజాయి బ్యాచ్లు దాడులు చేసే అవకాశం ఉంటుంది, మహిళలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళని రాని తాడిపత్రిలో ఆ కార్యక్రమానికి మహిళలు ఎవరు వెళ్ళొద్దు అని మాట్లాడి, దాని తర్వాత ఈమె గురించి నోటికొచ్చినట్టు ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గురించి, మహిళల గురించి మాట్లాడేది. మళ్ళీ మాట్లాడుతూ మహిళలు చాలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళందరూ తాడిపత్రి మహిళలు చాలా స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు, కానీ చాలా విచ్చలవిడితనం, అది స్వేచ్ఛ కాదు అని కోణంలో ఈమె మాట్లాడింది. యాక్చువల్గా మాధవీలతను మనం మాధవీలతగానే కాకుండా ఒక బీజేపీ నాయకురాలుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో బీజేపీ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య బీజేపీకి చాలా దగ్గరై సనాతన ధర్మమే నా ధర్మం అని, సనాతన ధర్మం ఆచరించడమే ప్రజలందరి కర్తవ్యం అని ఉపన్యాసాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతకుముందు వేరే రకరకాల ఉపన్యాసాలు ఇచ్చేవాడు, ఇప్పుడు ఈ కొత్త ఉపన్యాసాలు మొదలెట్టి బీజేపీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మం అని అంటారు. అందులో భాగంగా మాధవీలత, అందులో భాగంగానే యామినీ శర్మ వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మహిళలు ఇలా అర్ధరాత్రి బయటకు వస్తే ఎలా అని పాపం చాలా వేదనాభరితంగా మాట్లాడారు. ఒకవేళ నిజంగానే ఈ రాత్రిపూట స్త్రీలు ఈ విధంగా ఒక ఈవెంట్లో కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటట్టయితే, మగవాళ్ల వల్ల, అరాచక శక్తుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టయితే, ఒక నాయకులుగా లేకపోతే పౌరులుగా ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని, పోలీసులకు. ఆ ఈవెంట్కు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు ఏం చేయాల్సి ఉంటుంది? ఆ ఈవెంట్ సక్రమంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈవెంట్ నుంచి మహిళలు మళ్ళీ సజావుగా ఇళ్లకు చేరుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పోలీసులు చేయాల్సి ఉంటుంది. తాడిపత్రి పెద్ద సిటీ ఏం కాదు, ఒక చిన్న టౌను. అట్లాంటి ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. మాధవీలత కానీ, యామినీ శర్మ కానీ, మిగతా ఎవరైనా సరే చేయాల్సిన డిమాండ్ అది, అడగాల్సింది అది. పోలీసులు స్త్రీలను సజావుగా ఇంటికి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ తర్వాత ఇంటికి చేరుకునే విధంగా వాళ్ళకు సహకరించాలి. ఈవెంట్ పర్ఫెక్ట్గా ఈవెంట్ జరిగేట్టుగా పోలీసులు ఏర్పాట్లు చేయాలి అనేది వీళ్ళు అడగాల్సిన ప్రశ్న, చేయాల్సిన డిమాండ్. అది చేయలేదు. వీళ్ళు చేసింది ఏంటి? అసలు ఈవెంట్కే పోవద్దు మహిళలు అనేది. అంటే రాత్రిపూట మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఒంటరిగా స్త్రీ తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాధవీలత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ అనే పార్టీలో ఒక నాయకురాలైన మాధవీలత, మరొక నాయకురాలైన యామినీ శర్మ, ఇంకొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే, మహాత్మా గాంధీ చెప్పినట్టు భారతదేశానికి స్వతంత్రం రాలేదు అని చెప్తున్నట్టు వాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట మహిళలు రావద్దు బయటికి. ఎవరు వస్తారు? గంజాయి బ్యాచ్ వస్తుంది, ఇంకెవరో వస్తారు.
కాబట్టి మహిళలు రావద్దు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అర్ధరాత్రి పక్కన పెట్టండి, ఉదయం పూట కూడా మహిళ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకపోవడానికి పాలకులు సిగ్గుపడాలి, ఈ ప్రశ్నించే నాయకులు సిగ్గుపడాలి. కానీ వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంది? స్త్రీలను మీరు వెళ్ళొద్దు. రేపు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా రాత్రిపూట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుంటారు. రాత్రిపూట అర్ధరాత్రి 3 గంటలకు 4 గంటలకు రావాల్సి వస్తుంది, 1 గంటకు రావాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేయొద్దు మీరు. అర్ధరాత్రి వస్తే ఎలా? ఏమన్నా అయిపోతే ఎట్లా? నిజమే, ఏమన్నా అయిపోతే చాలా ఇబ్బందికరమైంది. ఆ బాధ ఉండడం మంచిదే, కానీ అలా ఏమన్నా అవుతుంది అనే పరిస్థితి ఇంకా ఉండడాన్ని సిగ్గుపడాలా వద్దా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ బీజేపీ నాయకులదో, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలదో. అక్కడ టీడీపీ బీజేపీ ప్రభుత్వమే ఉంది ఏపీలో, ఇక్కడ తెలంగాణలో అంటే రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళది కాదా? వీళ్ళ బాధ్యత కాదా? స్త్రీలు ఇబ్బంది పడకుండా వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడము, వాళ్ళ పనులు సజావుగా చేసుకోవడము, రోడ్డుకు ఎక్కాల్సిన అవసరం వస్తే రోడ్డు ఎక్కడము, అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం వస్తే అర్ధరాత్రి వెళ్ళడము, అలా సజావుగా వాళ్ళ కార్యక్రమాలు కొనసాగించడంలో వాళ్ళకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ పాలకులకు ఉందా లేదా? ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మాధవీలత ఊరికే వెళ్ళొద్దు అనగానే సరిపోదు. ఆమె అధికారంలో ఉంది, ఆమె పార్టీ అధికారంలో ఉంది. అటు ఏపీలో, సెంట్రల్లో కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నట్టు? రాత్రిపూట వినోదం, స్త్రీలు రాత్రిపూట ఎంజాయ్ చేయదలుచుకోరు. తప్పే ఉంది ఎంజాయ్ చేయడంలో? శివరాత్రి రోజు రాత్రి మొత్తం గుళ్ళల్లో ఉండి అది చేయొచ్చు, వాళ్ళు భక్తితోనే చేయొచ్చు, అది తప్పు కాదు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, తప్పేముంది అందులో? న్యూ ఇయర్ మాది కాదు అని ఈ మధ్య ప్రచారం మొదలుపెట్టారు. న్యూ ఇయర్ మనది కాదు, విదేశాలది, మనది ఉగాది అని. ఉగాది భారతదేశానికి అంతటి ఉండదు, తెలుగు రాష్ట్రాలకు ఉందేమో. ఉగాది తెలుగు రాష్ట్రాలకు ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఉగాది. న్యూ ఇయర్ మళ్ళీ వాళ్ళే న్యూ ఇయర్, వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో లేకపోతే బ్రిటన్లోనే చదువుకుంటూ ఉంటారు, అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ రాతలు రాస్తూ ఉంటారు. మనది ఉగాది, తెలుగు సంవత్సరాది మనది కాదు. మనది అవునా కాదా? అసలు మనం ఏం పాటిస్తున్నాం? ఇప్పటికీ మనం పాటిస్తున్నది తెలుగు. ఎవరైతే విదేశాలు అని చెప్తున్నామో అదే క్యాలెండర్ ఆధారంగానే మన భారతదేశం నడుస్తుంది. అదే క్యాలెండర్ ఆధారంగా మనం కూడా అదే క్యాలెండర్ ఆధారంగా ఆదివారం పూట సెలవు దినం, మిగతా రోజులు కూడా అదే క్యాలెండర్ ఆధారంగా నడుస్తున్నాం. అదంతా అప్పుడు లేనిది వాళ్ళ పిల్లలు అమెరికాలోనో బ్రిటన్లో చదువుకున్నది తప్పు లేనిది ఇప్పుడు మాత్రం న్యూ ఇయర్ వేడుకలు జరపొద్దు. మాధవీలత లాంటి వాళ్ళ ఆలోచనల వెనక ఉన్న భావజాలం కూడా ఇదే. న్యూ ఇయర్ మనది కాదు. ఆమె సినిమాల్లో నటించినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు అవి చేయలేదా? న్యూ ఇయర్లు చేయలేదా? కేకులు కట్ చేసుకోలేదా? ఇప్పుడు కొత్తగా న్యూ ఇయర్ వద్దని ఆమె డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆ కార్యక్రమానికి పోకండి, పోతే ఏదో అయిపోతుంది, కొంపలు మునిగిపోతాయి. కొంపలు మునిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పార్టీ పరిపాలిస్తున్న ప్రభుత్వానిది. ఏపీలో ప్రభుత్వం బాధ్యత. దాని గురించి మాట్లాడకుండా ఆమె స్త్రీలు ఎక్కడికి వెళ్ళకూడదనే కట్టుబాటు చేసే ప్రయత్నము ఎంత దుర్మార్గమైంది అది. తన బాధ్యత వదిలేసి, రాజకీయ నాయకుల బాధ్యత వదిలేసి, స్త్రీలను ఎవరైతే బాధితులో వాళ్ళనే వెళ్ళొద్దు, బయటికి వెళ్తే ఇబ్బందులు కాబట్టి వెళ్ళొద్దు. అరే ఇట్లయితే ఇక స్త్రీలు ముందుకు పోవడం ఎట్లా? ఇన్నేళ్లుగా నువ్వు స్త్రీకి స్వతంత్రమే రాకుండా చేసావు కదా, ఈరోజు నువ్వు చెప్తున్న మాటల ప్రకారం స్త్రీకి స్వతంత్రం రానట్టే కదా. ఇంకెట్లా? నువ్వు ఇదేనా నువ్వు చేయాల్సిన పని? కాబట్టి ఇక్కడ ఒక రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి దుర్మార్గమైన మాటలైతే, ఈమెవి ఇంకా దుర్మార్గమైన మాటలు, భావజాల పరంగా హార్ష్గా లేకపోవచ్చు ఈమె మాటలు, బూతులు లేకపోవచ్చు ఈమె మాటల్లో, కానీ దుర్మార్గమైన ఒక భావజాలం ఉంది. ఈ దేశాన్ని తరతరాలుగా వేల ఏళ్లుగా పట్టి నాశనం చేసిన, స్త్రీలను 2వ తరగతి పౌరులుగా చూసిన, దళితులను 2వ తరగతి పౌరులుగా చూసిన, బీసీలను 2వ తరగతి పౌరులుగా చూసిన ఒక దుర్మార్గమైన భావజాలం ఈమె మాటల వెనకతల ఉంది. సనాతన ధర్మం అనే పేరుతో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ దేశాన్ని మరింత నాశనం చేసేవే తప్ప ముందుకు తీసుకెళ్లేవి కాదు. ఈ ఆధునిక యుగంలో ఇది పనికిరాదని దేశ ప్రజలు ఎప్పుడో
వదిలేశారు. దేశ ప్రజలు చాలా ముందుకు పోయారు. వీళ్ళ భావజాలం వాళ్ళు ఎక్కడో వెనుకున్నారు. దేశ ప్రజలు చాలా ముందుకు పోయారు. ఆధునికంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఈ దేశ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు ప్రజలు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కడో పురాతన కాలంలో, సనాతన కాలంలో మునిగి తేలుతున్నారు. దానివల్ల ఆమె మాట ప్రకారమే ఆ స్త్రీలను ఇళ్లలోంచి బయటికి రాకుండా చేయడమే, అన్యాయం చేయడమే అవుతుంది. ఇప్పుడు నార్మల్‌గా మీరన్నట్టు ఆమె వెళ్ళొద్దు అని చెప్పింది అని అన్నారు. అది పక్కన పెడితే సార్, ఇప్పుడు నార్మల్‌గా వెళ్ళినా ఆమె ఏ ఉద్దేశంతో అన్నది అది పక్కన పెడితే, ఇప్పుడు వెళ్ళినా సరే ఏదైనా జరగరానివి జరిగినట్లయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలను పక్కన పెడితే, ఏ ప్రభుత్వం కూడా పల్ ఇది చేసిన వాడికి పోనీ రేప్ చేసిన వాడికి పలానా శిక్ష పడి జరిగిందేమైనా ఉన్నాయా? అంటే అసలు ప్రభుత్వం బాధ్యత అది జరిగింది ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టే భారతదేశంలో. అంటే భారతదేశంలో ఇప్పటి వరకు పాలకులు అన్ని రకాలుగా ఫెయిల్ అయినట్టు లెక్క. కానీ బాధ్యత ఎవరిది? మనం ఎన్నుకున్నది వాళ్ళను ఇలాంటివి చేయడం కోసమే. మనం ట్యాక్సులు కడుతున్నది వాళ్ళకి, పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? మనమే కదా, ప్రజలే కదా. మొన్న ఏ ఊరు తాడిపత్రిలో ఈవెంట్ కోసం వెళ్ళిన మహిళలే కదా ట్యాక్స్ కడుతున్నది. ఆ పోలీసులకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు చేయాల్సింది వీళ్ళ సేవే కదా, ప్రజల సేవే కదా. ఆ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి మాకు సంబంధం లేదనుకుంటే కుదరదు. చెయ్యలేదు అంటే తప్పు వాళ్ళది. ఎవరిది? రాజకీయ నాయకులది, పోలీసులది కావచ్చు. శాంతి భద్రతలు పరిరక్షించకపోవడం పోలీసుల బాధ్యత, వాళ్ళని సరైన రీతిలో నడిపించకపోవడం ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఇప్పటివరకు చేశారా లేదు? మీరు అంటుంది ఇప్పటివరకు చేశారా అంటున్నారు. నిజమే కొన్ని సంఘటనలో జరగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అతి కూడా చేస్తారు. అతి చేసే చాలా సంఘటనలు ఉన్నాయి. అతి చేసిన సంఘటనలు దిశ అని ఒక అమ్మాయి రేప్ చేసి చంపేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. అసలు ఆ అమ్మాయిని రేప్ చేసింది ఆ నలుగురేనా? చంపేసింది ఆ నలుగురేనా? ఎవరు తేల్చారు? ఎవరు తేల్చాలి? నేనే ఆరోపణ చేస్తా, నేనే న్యాయం చెప్తా, నేనే శిక్ష విధిస్తా. ఇక కోర్టులు ఎందుకు? అన్ని పోలీసులే చేసేస్తే కోర్టులు ఎందుకు మరి? అంటే ప్రజలకు, ఇలాంటి ఆవేశాలు ఉన్న ప్రజలకు వెంటనే మేము మీకు న్యాయం చేస్తున్నాం. ప్రజలకు పోలీసుల పట్ల చాలా సంవత్సరాలుగా పోలీసుల పట్ల, ప్రభుత్వాల పట్ల ఏ నమ్మకాలు లేవు. భారతదేశ ప్రజలకు ఎవ్వరి పట్ల నమ్మకాలు లేవు. ఈ ప్రభుత్వాలు మాకేవో మేలు చేస్తారని ఎవ్వరూ అనుకోవట్లే. పోలీసులు కూడా మాకేదో మేలు చేస్తారని పోలీసులకు ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ చేతిలో ఉన్న అధికారం, వాళ్ళ చేతిలో ఉన్న లాఠీ, వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీ, వాళ్ళకి ఇచ్చిన అధికారాల వల్ల ప్రజలు భయపడుతున్నారు తప్ప పోలీసులంటే నమ్మకం అసలు ఎవరికి లేదు. నమ్మకం కోల్పోయారు కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నలుగురిని చంపేశాయి. వరంగల్లో అలాగనే యాసిడ్ పోసారని 2 స్టూడెంట్స్ని చంపేశారు పోలీసులు. వాళ్ళు చేసింది తప్ప? ఖచ్చితంగా తప్పే. ఎవరు? స్టూడెంట్స్ చేసింది యాసిడ్ పోయడం తప్పు. ఇక్కడ దిశను రేప్ చేసింది తప్పు. అది తప్పు అని నేరం రుజువు చేసేది ఎవరు? ఇది తప్పు అని నిర్ణయించేది ఎవరు? పోలీసుల, ప్రభుత్వమా, ప్రజల? కాదు కదా. మన రాజ్యాంగం ఏం చెప్పింది? కోర్టులు నిర్ణయించాలి. వాళ్ళు నేరం చేశారా లేదా అనేది నిర్ణయించాల్సింది కోర్టులు. కోర్టులు నిర్ణయించకుండా మనమే నిర్ణయించేసి, పోలీసులే నిర్ణయించి చంపేయడం అనేది పోలీసులు చేస్తారు. ఈ విధంగా అతి చేసిన సంఘటనలు ఉన్నాయి. అసలు పట్టించుకోని సంఘటనలు ఉన్నాయి పోలీసులు. కనీసం దళితుల మీద, అది ఉదాహరణకు అమ్మాయి దళిత అమ్మాయి అనుకోండి, దళిత అమ్మాయిని రేప్ చేసి ఎవరైనా చంపేస్తే పెద్ద సీరియస్గా తీసుకోరు వీళ్ళు. దిశ అగ్రకులం అమ్మాయి కాబట్టి అంత సీరియస్ తీసుకున్నారు. కానీ అదే సమయంలో ఒక దళిత మహిళ కూడా చనిపోయింది. ఎలా చనిపోయింది ఇప్పటికీ తెలియదు. సగం కాలిపోయి శవం దొరికింది హైదరాబాద్లోనే. దళిత మహిళల విషయంలో, బహుజనుల విషయంలో, పేదవాళ్ళ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఇంత సీరియస్గా తీసుకోరు. అదే పల్లెటూరులో జరిగిన విషయంలోనో, అడవుల్లోనో, గిరిజనుల ఈ విధంగా గిరిజనుల పట్లను ఇంత సీరియస్గా తీసుకోరు. గిరిజనులను వీళ్ళే కాల్చి చంపుతున్నారు. అనేక చోట్ల పోలీసులే కాల్చి చంపుతున్నారు గిరిజనులను. కాబట్టి పోలీసులు ఏదో బ్రహ్మాండంగా చేసేశారు అనే అభిప్రాయం నాకైతే లేదు, ప్రజలకు కూడా లేదు. భారతదేశంలో ప్రభుత్వాలు కూడా ఏదో మేలు చేస్తున్నాయి. గత్యంతరం లేక ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారు. గత్యంతరం లేక పోలీసులకు భయపడి వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి. కానీ
ఇంతకు మించి వేరే మార్గం ఇవాళ భారతదేశ ప్రజలకు లేదు. మరి అది పరిస్థితి. నెక్స్ట్ ఇంకొకటి అనుకుంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు మీరు ఇందాక చెప్పినట్టు ఆయన మాటల్లోనే ఇప్పటి నుంచి కాదు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన మాట తీరు అంతే. సో ఇవన్నీ కూడా తెలిసి కూడా ప్రజలు ఆయనకి భయపడి ఓటేసి నెగ్గిస్తున్నారంటారా? ఇక ఇది చిన్న విషయంగా మీకు అనిపిస్తుంది కానీ ఇది మొత్తం భారతదేశ ఎన్నికల సిస్టంకు సంబంధించిన వ్యవహారం. హ్మ్. ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిందో, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డో, నిన్ననే మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల ముందు దొరికాడు. ఆయనను గెలిపించలే ప్రజలు, ముఖ్యమంత్రిని చేశారుగా. మరి ఎందుకు చేశారు? అంటే ఈయన మాట తీరు ఆ, అంటే అవినీతిపరుడైనా హంతకుడైనా మాట అద్భుతంగా ఉంటే చాలు అనేదైనా ఉద్దేశం కాదు. ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రజలకు ఇంతకంటే అద్భుతమైన వ్యక్తి ఎవరు లేరు. జేసీ ప్రభాకర్ రెడ్డి కంటే గొప్ప వ్యక్తి, నిజాయితీపరుడు, గాంధీ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా గెలిపించడానికి? ఆయన పోటీగా నిలబడే మహాత్మా గాంధీలు ఎవరున్నారు? లేరు కదా. ఎవరు లేనప్పుడు ఏంది? ఏ రాయి అయితే ఏంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అనే రాయితో పళ్ళు రాలగొట్టుకుంటున్నారు ప్రజలు. అంతే తప్ప అంతకంటే వేరే మార్గం కూడా లేదు ప్రజలకు. ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అంతే పరిస్థితి. భారతదేశంలో మొత్తం ఎన్నికల వ్యవస్థనే ఇలా ఉంది. ఈ ఎన్నికల వ్యవస్థ మారితే తప్ప దీని నుంచి మనం ఈ వలయంలోంచి మనం బయటపడలేం. ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు, మాధవీలత గారు వీళ్ళిద్దరూ కూడా కూటమి ప్రభుత్వం. యాక్చువల్‌గా ఈ 2 కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ విభేదం రావడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? అంటే కారణాలు ప్లాన్డ్గా వచ్చాయని నేనైతే అనుకోవట్లే. కానీ మాధవీలత తెలంగాణకు సంబంధించిన అమ్మాయి, ఆమె ఏపీ కాదు. ఆమె తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన అమ్మాయి. బీజేపీలో కూడా తెలంగాణలో పనిచేస్తుంది. ఈమె మాట్లాడింది అక్కడే కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీని ఏదో ఇరుకున పెడదామని మాట్లాడిందని నేనైతే అనుకోవట్లేదు. ఆమె వెనకాతల ఉన్న భావజాలం ఆమె విధంగా మాట్లాడించింది. ఇక ప్రభాకర్ రెడ్డి పార్టీ, ఏ పార్టీ, ఈ పార్టీయా, తానున్న పార్టీయా, పక్క పార్టీయా పెద్ద పట్టించుకోడు ఆయన. ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి ఇదే. తన పార్టీని ఇరుకున పెడతాడు, బయట పార్టీని ఇరుకున పెడతాడు, తన పార్టీ నాయకులను తిడతాడు, అందరిని తిడతాడు, ఎవరినైనా బూతులు తిడతాడు ఆయన. కాబట్టి ఈ విషయంలో అంత ఈజీగా 2 పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ జరగడానికి ఇదంతా ప్లాన్డ్గా జరిగిందని చెప్పలేం. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీని వదులుకోలేడు. వదులుకునే పరిస్థితి కాదు చంద్రబాబుది. చంద్రబాబును వదులుకునే పరిస్థితి బీజేపీకి లేదు. ఇద్దరికి రాజకీయ అవసరాలు ఉన్నాయి. ఏపీని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తా అని, రాజధానిని అద్భుతంగా కడతానని 5 ఏళ్లలో హామీ ఇచ్చి ఉన్నాడు. అనేక పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి ఉన్నాడు. వీటన్నిటికీ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు అవసరం చంద్రబాబుకి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నిధులు రావు. కాబట్టి వాళ్ళతో గొడవలు పెట్టుకోడు. వాళ్లకు ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు, టీడీపీ ఎంపీల మద్దతు అవసరం బీజేపీకి కేంద్రంలో. కాబట్టి బీజేపీ వాళ్ళు తమ ప్రభుత్వం కాపాడుకోవడం కోసమైనా చంద్రబాబుతో మంచిగుంటారు. ఇద్దరు అవసరాలు ఇద్దరిని నడిపిస్తున్నాయి. వీళ్ళకేమో బీజేపీ మీద చంద్రబాబు మీద బీజేపీకి ప్రేమలో ఆప్యాయతలు, రాజకీయాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళ రాజకీయ అవసరాలు వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతున్నాయి. ఈ 5 ఏళ్ళు ఈ విధంగా కలిసి ఉంచుతాయి. మధ్యలో ఘర్షణ ఏమైనా వస్తుందా? ఈ రోజైతే రాలే, రేపు వస్తుందో రాదో మనమైతే చెప్పలేము. ఈ సంఘటన ఘర్షణ, ఆ 2 పార్టీల ఘర్షణలో భాగమైతే నేనైతే చూడట్లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా, ఈ 2 పార్టీల సీరియస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. దీని గురించి మాట్లాడలేదు. టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారి పదజాలం అలా ఉంది కదా సార్. మరి దీని పట్ల టీడీపీ ఏమన్నా చర్యలు తీసుకుంటుందంటారా? జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలో చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఉంటారు, బీజేపీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారు, ఒక్క పార్టీలో కాదు. వాళ్ళు ఏదో బూతులు మాట్లాడారని టీడీపీ వాళ్ళని బహిష్కరిస్తే లేకపోతే తీసేస్తే నష్టపోయేది టీడీపీయే. అది వాళ్ళకి తెలుసు. నష్టపోవడం అంటే చాలా బలమైన తాడిపత్రి ఏరియాలో, అనంతపురం జిల్లాలో చాలా బలమైన కుటుంబం, ఆర్థికంగా, సామాజికంగా రెడ్లు వాళ్ళు.
సామాజికంగా కూడా బలమైన కుటుంబం, ఆర్థికంగా చాలా బలమైన కుటుంబం, పట్టున్న జిల్లా మొత్తం మీద పట్టున్న కుటుంబం. దాన్ని దూరం చేసుకోవడం చంద్రబాబు చేయలేడు. వాళ్ళు ఏమైనా చేయని, ఇప్పుడు పెద్ద వచ్చే నష్టం ఏం లేదు, దానివల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదని చంద్రబాబుకు తెలుసు. మాధవీలత ఏదో మాట్లాడినంత మాత్రాన ఏదో అయిపోతుందని, ఆయన బూతులు మాట్లాడినంత మాత్రం, ఎందుకంటే బూతులు ఆయన మాట్లాడడం కొత్త ఏం కాదు, చాలా కాలంగా ఎప్పుడు మాట్లాడుతుంటాడు. పోయేది ఏం లేదు కాబట్టి ఆయన మీద ఏమీ యాక్షన్ తీసుకోదు టీడీపీ. మాధవీలత మీద కూడా బీజేపీ యాక్షన్ ఏం తీసుకోదు. మాధవీలత వాళ్ళకి చాలా చిన్న పొజిషన్లో ఉంది, అందులో తెలంగాణ పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు యాక్షన్ తీసుకోరు అంటే, ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు అందరి మీద మాట్లాడిన పదజాలం అంత కరెక్ట్ కాదని అనిపిస్తుంది కదా! మహిళలందరి మీద కాదు, మాధవీలత గురించి మాట్లాడాడు ప్రధానంగా. హ్మ్. సరే, మహిళలందరి మీద తీసుకున్నా ఎవరైనా కేసు పెట్టాలి, అంతకు మించి. ఇప్పుడు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూయే కాదు, ఈ విధంగా మాట్లాడిన వాళ్ళ చాలా మంది మీద చాలా ఏళ్లుగా అనేక రకాలుగా చాలా మంది మహిళల మీద మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అందరూ మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. ఎవరి మీద ఏ యాక్షన్లు ఏ పార్టీ తీసుకోదు, దానివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదు, తీసుకుంటే నష్టం. ఇప్పుడు తీసుకోవు, వాళ్ళ నుంచి అది ఆశించడమే మనం తప్పు. వాళ్ళు ఏదో చాలా నిజాయితీ పరులు, స్త్రీల పట్ల టీడీపీకి చాలా అభిమానం ఉందనో, స్త్రీల పట్ల చాలా గౌరవిస్తుందనో భావించడం మన తప్పు. వాళ్ళకు స్త్రీల ఓట్లు కావాలి, దట్స్ ఆల్. ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళని గొప్పగా గౌరవిస్తుంది. టీడీపీ అనే కాదు, బీజేపీ అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ, వాళ్ళకు ఓట్లు తప్ప వీళ్ళకి అద్భుతమైన గౌరవం ఉందని వ్యక్తులుగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడికి స్త్రీలంటే మంచి గౌరవం ఉండొచ్చు వ్యక్తులుగా. ఒక పార్టీ సిద్ధాంతపరంగా అంత సీన్ లేదు, ఏ పార్టీకి అంత బలమైన సిద్ధాంతం, నైతిక బలం వాళ్ళకు లేదు. కాబట్టి దానివల్ల ఏదో యాక్షన్ తీసుకుంటారని నేనైతే భావించట్లేదు. రాజకీయ నేతలు ముఖ్యంగా ఎక్కువ మంది తప్పుడు పదజాలం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని సార్? ఎందుకని కాదు, అవతలను రెచ్చగొట్టడం అనే పద్ధతి. అవతలను రెచ్చగొట్టడానికి, ప్రత్యర్థులను రెచ్చగొట్టడానికి ఉపయోగించే పదాలు ఒకటి. అవతలను విమర్శించడానికి కావలసిన భావజాలం వీళ్ళ దగ్గర, పర్ఫెక్ట్ భావజాలం, సమాచారం వీళ్ళ దగ్గర లేకపోతే, అవతల వాళ్ళు పెడుతున్న విమర్శలను ఎదుర్కొనే సత్తా వీళ్ళకు లేకపోతే బూతులే వస్తాయి. ఏం చేస్తారు? సరైన వాళ్ళు ఒక ఆరోపణ చేశారు, ఒక రాజకీయ నాయకుడు నా మీద ఒక ఆరోపణ చేశారు, నువ్వు ఫలానా దొంగతనం చేశారు అనుకోండి, నిజంగానే నేను ఆ దొంగతనం చేశాను అనుకోండి, ఏం జవాబు చెప్తాను? చెప్పలేను కాబట్టి బూతులు, నువ్వు అంతే, మీ తాత అంతే, నువ్వు ఇటువంటివన్నీ మొదలు పెడతాను. బూతులు మాట్లాడడం అనేది నోరు మూయించడానికి, విమర్శను తట్టుకోలేకపోవడం, విమర్శను ఎదుర్కోలేకపోవడం, అవతల వ్యక్తి నోరు మూయించాలంటే ఇట్లాంటి బూతులు మాట్లాడడం చాలా అలవాటు అయినాయి. ఈ మధ్య అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయింది అది. బూతులు మాట్లాడడం, బెదిరించడం, రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా దాడులు జరుగుతున్నాయి. మనం ఏమైనా మన అభిప్రాయం రాసామనుకోండి, కింద వెంటనే మొదలవుతుంది, చాలా దుర్మార్గమైన భాషతో దాడి మొదలవుతుంది. చాలా మామూలు ప్రజలు, అరాచకవాదులు కూడా అట్లా తయారు, రాజకీయ నాయకులు మొదటి నుంచి ఆ విధంగానే ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా అనుచిత పదజాలాన్ని వాడేవారు. అయితే ఈ సంఘటన మాత్రం ఇంత పాపులర్, ఇంత ట్రెండింగ్ ఎందుకయింది? ఈ సంఘటన ఇలా జరగడానికి కారణం మాధవీలత సినిమా యాక్టర్ అవడం. అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి ఇంతకుముందు ఏం మాట్లాడినా కూడా ట్రెండింగ్లోకి వచ్చింది, యూట్యూబ్లో ట్రెండింగ్ ఛానల్లో వచ్చేది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మాటలే కాకుండా ఇటువైపు మాధవీలత ఉంది, మధ్యలో యామిని శర్మ కూడా వచ్చింది. దీన్ని వీళ్ళ గ్లామరు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట తీరు, ఇవన్నీ కూడా మీడియాకు టీఆర్పీలు తెచ్చిపెడతాయి. మీడియా టీఆర్పీల కోసం ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తుంటుంది. వాళ్ళకి టీఆర్పీ వస్తుంది అనుకోండి, దేన్నైనా ప్రచారం చేస్తుంది, లేనిది కూడా ప్రచారం చేస్తుంది మీడియా. అందులో భాగంగానే దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం, అంతే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అతను బహిరంగంగా ఇలా అనుచిత పదజాలం వాడుతుంటే, వేరే వాళ్ళు కూడా, అలా ఆలోచన లేని వాళ్ళు కూడా ప్రేరేపితమై అనుచిత పదజాలాన్ని వాడొచ్చు గదా! ఇంకా వాళ్ళు చేస్తే నేతలే చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి? అని అనుకుంటారు. ఇప్పుడు ఈ బూతులు మాట్లాడడం, మీరన్నట్టు అనుచిత పదజాలం మాట్లాడడం అనేది చాలా మామూలు అయిపోయింది. సోషల్ మీడియా నిండా ఇవాళ అదే ఉంది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనం మొహాలు దాచుకొని వేరు వేరు పేర్లతో బూతులే మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ముందు నుంచి ఈ అలవాటు ఉంది, వాళ్ళు మాట్లాడుతారు. ఆయనను చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. మనం కాదని అనడానికి లేదు, నేర్చుకుంటారు, మాట్లాడతారు. దానికి అడ్డుకోవాల్సిన ఎవరైతే వాళ్ళ పార్టీ, లేకపోతే ప్రభుత్వము, పోలీసులు, వాళ్ళు మాత్రం ఏ చర్యలు తీసుకోరు. వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితే ఉండదు. బీజేపీ మెంబర్ అయిన మాధవీలతని ఇలా అనుచిత పదజాలాన్ని వాడారు కదా! ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు ఒక మహిళగా కనీస స్పందన కూడా లేదు. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ మళ్ళీ పాలిటిక్స్ వస్తాయి. అక్కడ ఆమె మహిళ కాదా సమస్య కదా, ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలు. మహిళ అయితే కావచ్చు, దానికంటే ముందు ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నది. వాళ్ళ పార్టీ వాళ్ళు మంత్రులు, అందులో అనేక పదవులు పొంది ఉన్నారు. అంటే ఒకే ప్రభుత్వంగా ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడితే, ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడితే అది ఎంత రచ్చ అవుతుందో, టీడీపీ వర్సెస్ బీజేపీగా మారే అవకాశం ఉందనే విషయం ఆమెకు తెలుసు. ఆమె ఆ పరిస్థితి తేదలుచుకోలేదు. ఆ పరిస్థితి ఆమె తెస్తే సెంట్రల్గా వాళ్ళ జాతీయ నాయకత్వం ఊరుకోదు. జాతీయ నాయకత్వానికి టీడీపీ చాలా అవసరం. కాబట్టి జాతీయ నాయకత్వం ఊరుకోదు. జాతీయ నాయకత్వం చెప్పిన దానికి అనుగుణంగానే ఆమె మాధవీలత లాంటి వాళ్ళని చాలా లైట్గా తీసుకుంటుంది, పక్కకు పెట్టేస్తుంది. కాబట్టి ఈ విధం మాట్లాడకుండా ఉన్నది అనే నా అభిప్రాయం. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? దానికి కూడా రాజకీయ కారణమే. ఇందులో నైతికత ఎంతైతే ఉందో ఈ ఇష్యూలో, బూతులు మాట్లాడడం, బూతులను వ్యతిరేకించడం, నైతికత ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువగా రాజకీయ కారణాలు ఉన్నాయి దీని వెనక. ఇందాకే నేను చెప్పినట్టు బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం ఆ మూడు పార్టీలకు ఇష్టం లేదు, చేయదలుచుకోలేదు. ఆ మూడు పార్టీలు ఒకళ్ళకు అవసరం, ఒకళ్ళకు ఉంది. ఇందులో మళ్ళీ ఇప్పుడు జనసేన నాయకుడు ఇందులో ఎంటర్ అయ్యి ఏ ఒక్క మాట అన్నా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జనసేన అని చెప్పుకున్నప్పటికీ దాదాపు బీజేపీ పార్టీ సభ్యుడు అని చెప్పలేం, కానీ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు. అంటే సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు. బీజేపీ రాజకీయాలు, బీజేపీ భావజాలంతో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడితే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడమే. తెలుగుదేశానికి వ్యతిరేకంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ రెండు పార్టీల మధ్య కూడా మళ్ళీ ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణ రెండు పార్టీల మధ్యనే ఉండదు, మూడు పార్టీల మధ్య మొదలవుతుంది. ఆ పరిస్థితి తీసుకురావడం ఏ పార్టీకి ఇష్టం లేదు ఆ మూడు పార్టీల్లో. థ్యాంక్ యూ సార్.